అందరికీ నమస్కారం అండి. ఈ రోజుల్లో చిన్నపిల్లలకి ముఖ్యంగా మనం అన్నీ ఇస్తున్నాము, చదివిస్తున్నాము, ఆహారం ఇస్తున్నాము, సంపదిస్తున్నాము, అన్నీ ఇస్తున్నాము. కానీ వాళ్ళకి సంస్కారం నేర్పడంలో మాత్రం తల్లిదండ్రులు ఫెయిల్ అవుతున్నారు. సంస్కృతిని గౌరవించడం పట్ల, వాళ్ళకి పెద్దల పట్ల గౌరవ మర్యాదలతో ఉండటం అనే దాని పట్ల ఫెయిల్ అవుతున్నాము. వాళ్ళు చిన్నపిల్లలు కదండి, ఇప్పుడే ఎందుకు అని చెప్పి వాళ్ళని అట్లా చెప్పాల్సిన విషయాలు చెప్పకుండా కేవలం చదువుంటే చాలే అని చెప్పేసి మీరు వాళ్ళని చదివించి విదేశాలకు పంపిస్తున్నారు. ఇది చాలా తప్పు. బాల్య దశ నుంచే, ముఖ్యంగా సైన్స్ ప్రకారంగా కడుపులో బిడ్డ 3వ నెల 4వ నెల నుంచే ఆ యాక్టివిటీస్నన్నీ కూడా గమనిస్తుందంట. మనం చేసేటువంటి శబ్దాలకి లోపలున్న పిండము వింటుంది అని నేను విన్నాను. అదేవిధంగా వాళ్ళు బాల్యం నుంచే, కడుపుతో ఉన్నప్పటి నుంచే సంస్కృతికి సంబంధించినటువంటి నీతి కథలు కావచ్చు, వాళ్ళు బాల్యంలో ఉన్నప్పుడే ఒళ్ళో కూర్చోబెట్టుకొని వాళ్ళతో మనం ఒక గంటైనా స్పెండ్ చేసి రాముడి గురించి కానీ, శివాజీ మహారాజు గురించి కానీ, మీ రిలీజన్ ఏదైనా కానీ, మీ మతం ఏదైనా కానీ, మీ మత సాంప్రదాయాల గురించి కానీ, పెద్దల్ని ఎలా గౌరవించాలి అనేటువంటి విషయాల పట్ల మీరు ఒక కేర్ తీసుకొని వాళ్ళకి నేర్పించినట్లయితే రేపు వాళ్ళు ఏ రంగంలో ఉన్నా కూడా మిమ్మల్ని గౌరవించగలుగుతారు. ఆ తర్వాత రేపు ఎప్పుడన్నా మనం రోడ్డు మీద నడిచేటప్పుడు మీ అబ్బాయి చాలా మంచోడండి, చాలా బాగా మాట్లాడతాడు, చాలా సోముడండి, నేను అడగకపోయినా కూడా నన్ను చూసి సహాయం చేసి మరీ పంపించాడు, అదిగో ఆయన పని చేయమని చెప్పాడు, నా వయసుకి చాలా విలువ ఇచ్చాడండి, ఇలాంటి మంచి మాటలు మనం విన్నప్పుడు చాలా బాగుంటుంది. అంతేకాని మనకి కారులో ర్యాష్ డ్రైవింగ్ చేశాడని, గొడవలు పెట్టుకున్నాడని, స్కూటీ పైన వెళ్తూ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ కాలు విరగొట్టుకున్నాడని ఇలాంటి మాటలు విన్నప్పుడు మనం బాధ కలుగుతుంది కదా. ఇదే మీరు పెద్దల పట్ల గౌరవించడం నేర్పించకపోతే రేపు ఒకానొక సందర్భంలో మీరు సుఖపట్టమే నేర్పిస్తే వాళ్ళకి కష్టం విలువ తెలియక మిమ్మల్ని బాగా చూసుకోవాల్సిన వయసులో అతని సుఖాన్ని అతను వెతుక్కొని వెళ్ళిపోతుంటాడు. కాబట్టి పెద్దల్ని ఎలా గౌరవించాలో నేర్పించండి. ముందు తరాలకు ప్రేమ, ఆప్యాయత, అనురాగాల్ని పంచండి. ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించి ఆచరిస్తారని కోరుకుంటూ జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.